హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. వరుసగా రెండో రోజు కూడా ఇండిగో ఎయిర్లైన్స్ సేవలో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యల కారణంగా వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న బుధవారం రద్దయిన విమానాలతో పాటు ఈ రోజు గురువారం ఒక్కరోజు శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన 33 విమానాలను, అలాగే హైదరాబాద్ కు రావాల్సిన మరో 35 విమానాలను అధికారులు రద్దు చేశారు. దేశవ్యాప్తంగా ఇండిగో ప్రతిరోజు నడిపే 2200 విమానాల్లో ఇప్పటి వరకు 170కి పైగా ఫ్లైట్లు నిలిచిపోయినట్లు సమాచారం. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన పట్టణాలకు వెళ్లే సర్వీసులు ఆగిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. ముఖ్యమైన అపాయింట్మెంట్లు, అత్యవసర ప్రయాణాలు ఉన్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇండిగో అధికారుల వైఫల్యంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విమానాలను నడిపించాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది.